తెలంగాణలో ఈడీ అధికారులు మరోసారి దూకుడు ప్రదర్శించారు. తెల్లవారుజాము నుంచే దాడులకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతాల్లో సోదాలు చేస్తూ ఉండగా ఒక్క హైదరాబాద్లోనే 6 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. గొర్రెల పంపిణీ కేసులో కూపి లాగేందుకు ఈ దాడులు చేపట్టారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ల కేసులో 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే గొర్రెల స్కామ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారుల వద్ద ఉన్నట్లు సమాచారం. పలువురు అధికారులను సైతం విచారించారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా తాజాగా తనిఖీలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ గొర్రెల స్కామ్ ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? గొర్రెల స్కామ్ విషయంలో కూడా ఈడీ దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా 10 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఏకకాలంలో కూడా నిర్వహిస్తున్న సోదాల్లో భాగంగా హైదరాబాద్ లోనే 6 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి గొర్రెల స్కామ్ లో మొత్తం 700 కోట్ల స్కామ్ జరిగిందని కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దానికి సంబంధించిన 10 మంది అధికారులపై కూడా కేసు నమోదు చేయడంతో పాటు వాళ్ళ 4 అధికారులను కూడా అరెస్టు చేశారు. విచారించిన పరిస్థితి ఉంది. దీంతో పాటు అప్పటి ఏదైతే పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ కు సంబంధించి అతని పేరు మీద కూడా కేసు నమోదు కావడం, ఆయన ఇంట్లో కూడా ప్రస్తుతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా సమాచారం. మరొకవైపు ఎవరైతే ఏసీబీ కేసు నమోదు చేసిన అధికారులు ఉన్నారో వారింట్లో ఈ ఈడీ అధికారులుగా సోదాలు నిర్వహిస్తున్నారంటూ కూడా తెలుస్తుంది. అదే ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుని ఆధారంగా చేసుకుని ఈడీ దీనిపై కేసు నమోదు చేసి దానికి సంబంధించి సోదాలు నిర్వహిస్తున్నట్టు ప్రస్తుతం. అయితే ఈ సోదాలు ఉదయం నుండి కూడా ఏకకాలంలో 8 చోట్ల తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇటు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి 6 చోట్ల ఈడీ సోదాలు ఇది సంబంధించి అధికారులు అయితే ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగిన తర్వాత ఈడీ అధికారులు అయితే స్పందించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.